మరియు కమిటీ సభ్యులకు మరియు నాతోటి సహోదరమణులకు మరియు రాత్రి భజన చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నా నమస్కారములు. ఈరోజు ఇప్పచెల్మ ధ్యాన కేంద్ర 15వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా అభినందనీయం. మరియు మారుమూల గుట్టల చెట్లల్లో అడవులల్లో ఈ గ్రామంలో బాబా లీనమై కళ్ళు మూసుకపోతాయో అప్పుడు గురువు లేదా శివుని యొక్క కృప మనపై ప్రసరించింది అని మనము అనుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తెలియదు అందరికీ, అరే నాలో ఎలా అవుతుంది, ఈ శరీరం ఎలా కంపిస్తుంది ధ్యానంలో కూర్చుంటే, నేను ఇట్లా వణుకుతున్నా కదా, నాకు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు. ఈ గ్రామము నోచుకున్నది, అభివృద్ధి చెందింది. ఆ బ్రహ్మ గురువు ఎక్కడైతే పాదం మోపారో అక్కడ ఇది ఋషిమునుల స్థలమై ఉండొచ్చు. ఋషి మునులు తపస్సు చేస్తారు చూడండి, మనం సినిమాలలో చూస్తాం కదా, శివుడు కొండలలోనే తపస్సు చేసిండు, గుహలలో తపస్సు చేస్తారు వాళ్ళు. అలాగే ఆనాటి కాలంలో ఏనాడో ఋషిమునులు ఇక్కడ తపస్సు చేసిన ఈ స్థలాలు కావచ్చు. అందుకనే ఈనాడు మనకు బాబా గారు మళ్ళీ అదే ఋషి రూపంలో వచ్చి ఇక్కడ ధ్యాన కేంద్రం అందరికీ అందించడం బాబా గారి యొక్క చాలా కృప ఉన్నది. ఆ కృప ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఎంతమంది ఇక్కడ ఉన్నారు చూడండి, ధ్యానంలో ఎంతమంది కూర్చున్నాం మనము, దాంట్లో శక్తి జాగృతి అవుతుంది. భక్తి మనకేం నేర్పింది బాబా? భక్తి. మరి 15 సంవత్సరాల కిందట బాబా గారు రాకముందు మనం ఎలా ఉండుంటిమి, వచ్చిన తర్వాత దర్శనం తీసుకున్న తర్వాత బాబా గారి ప్రవచనాలు విన్న తర్వాత మనలో एलांटी परिवर्तन जरिगिंदी, मन जीवितम एला मी मस्तक ठेवतो ज्या ठिकाणी सद्गुरु पाय तुझे दोन्ही, याचा अर्थ या डोक्यातच परमेश्वर आहे. सरळ काय यामध्ये आहे, जेवढं जेवढं ईश्वरामध्ये जे आहे ज्ञान पुरे याच्यामध्ये आहे. दिराजचे बिंदुले हा म्हणजे ईश्वरांबर कोंदले हरिहराच्या मूर्ती बिंदुल्यात येते जाते. हा मानव जो है, स्त्री असो पुरुष असो, या मानवाला अधिकार आहे आणि म्हणलेलं आहे की हा मानव जन्म श्रेष्ठ है. हे सत्य आहे. श्रेष्ठ नाही, अवतार ईश्वराचा अवतारच आहे.